రైట్ పవన్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్యాట్ కి బాల్ కి మధ్య యుద్ధం అని చెప్పుకోవాలి ఈరోజు. సో ఈ నేపథ్యంలో ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మరి ముఖ్యంగా చంద్రగ్రహణం తర్వాత వస్తున్న మ్యాచ్ ఇది, చంద్రగ్రహణం అయిన తర్వాత వస్తున్న మ్యాచ్ ఇది. షష్టగ్రహ కూటమి అంటున్నారు. నిజంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు మనకి కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కాస్త ఇంపాక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? మనతో పాటు ఫణీంద్ర శర్మ లైవ్ లో జాయిన్ అవుతారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. శర్మ గారు, నిజంగా మనకి ఈరోజు కలిసి వచ్చే అంశమా, గెలిచే అవకాశం ఉందా? చంద్రగ్రహణం తర్వాత వస్తున్న ఫస్ట్ మ్యాచ్ మనకి ఇది కలిసి వచ్చే అవకాశం ఉందనుకోవాలా? తప్పకుండా ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ రోజు మనము ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన బ్యాటింగ్ ఆర్డర్. ఫస్ట్ అభిషేక్ శర్మ ఎవరైతే ఓపెనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఒక 10 ఓవర్ల వరకు వాళ్ళు ఆడగలిగితే మిగతా 10 ఓవర్ల వరకు మన సంజు శాంసంగ్ కానీ, మన గదకు బలం ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఏదైతే బలం ఉంటుందో గద, ఆ గద లాంటి ఈశాంత్ శర్మ బ్యాట్ కానీ అది ఉపయోగిస్తే మాత్రం తప్పకుండా గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. అంటే సమయం ఎలా అనుకూలంగా ఉంది? సాధారణంగా మనకి దుర్ముహూర్తాలు, వర్షాలు ఇలాంటివి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు కదండి, అటువంటి ఇంపాక్ట్? అవునవునవును, లేదు 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 అట్లాంటి ఇంపాక్ట్ అయితే ఏం లేదు. కానీ ఏంటంటే మనకు న్యూజిలాండ్ తో మనం తలపడడం వల్ల మనకు ఇంతకుముందు కూడా మనం ఓడిపోయాం ఒకసారి న్యూజిలాండ్ వాళ్ళతో. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఫస్ట్ మన బ్యాటింగ్ ఆర్డర్ ఒక 10 ఓవర్ల వరకు జాగ్రత్తగా ఆడగలిగితే విజయం మనదే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లా ఓకే. ఫణీంద్ర శర్మ గారు రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. మనతో పాటు బీసీసీఐ ఎంపైర్ విజయ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి విజయ్ గారిని కూడా హాయ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే సచిన్. విజయ్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ. ఓకే, హౌ ఎక్సైటెడ్ యు ఆర్? బికాస్ మీరు ఎంపైర్ అయిన తర్వాత ఐ థింక్ ద వెరీ ఫస్ట్ మ్యాచ్ దట్ టు ఇండియా ఇన్ ద ఫైనల్స్. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? I'm really excited and very looking forward for the match. విజయ్ గారు, అంటే సాధారణంగా ఎంపైర్స్ అయినా కాస్త ఫేవరిజం చూపించవచ్చు అండి మనకి ఈరోజు మళ్ళీ మన మాట? నేను ఎంపైరింగ్ చేయడం లేదు కాబట్టి తప్పకుండా చూపించేదండి. ఐఎమ్ ఇండియన్ అండి, ఎందుకు చూపించకూడదు? అందరూ ఇండియన్స్. ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఇప్పటివరకు వచ్చినందుకు, పెర్ఫార్మ్ చేసినందుకు 100% ఫేవరిజం ఉంటుంది. ఓకే ఓకే, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఫణీంద్ర శర్మ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఫణీంద్ర శర్మ గారు, సాధారణంగా ఆదివారం చెప్పండి. ఓకే విజయ్ గారు, దయచేసి మీరు వీడియో ఆఫ్ చేయకండి, అలా ఆన్లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఫణీంద్ర శర్మ గారి దగ్గర ప్రయత్నం చేస్తాను. ఫణీంద్ర శర్మ గారు, ఆదివారం భారత్కి కలిసి రాదు అంటూ ఎక్కడ మాట వినిపిస్తుంటుంది అటు క్రికెట్ విషయానికి వచ్చినప్పటికీ. అండ్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే స్కై అంటూ ఉంటారు సాధారణంగా. కాబట్టి ఆకాశం ఈరోజు భూమి మీద నాచవాడే అవకాశం ఉందండి. ఎట్లా ఉంటుంది మన వాళ్ళకి సంబంధించి ఈరోజు? ఈ రోజు పర్లేదండి. ప్రస్తుతానికైతే మేము నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈరోజు గెలుస్తుంది అనేటువంటి భావన నా లోపల కలుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఫీల్డింగ్ చేయడం కానీ, క్యాచ్లు మిస్ చేయకుండా పట్టడం కానీ, మన ఫీల్డింగ్ బాగా చేస్తే మాత్రం మనము విజయం సాధిస్తామండి. ఓకే, అంటే ఈ షష్టగ్రహ కూటమి అంటూ మాట్లాడుతున్నారు కదండి మొన్న చంద్రగ్రహణానికి సంబంధించి, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందండి? లేకపోతే దానికి సంబంధించిన పూజలు పునస్కారాలు కనుక క్రికెట్ ఫ్యాన్స్ నిర్వహిస్తే కొంచెం ఆ ఇష్యూ తప్పే అవకాశం ఉందా? తప్పకుండా అలా ఏం లేదు. చంద్రగ్రహణం అనేటువంటి మన గ్రహణం ఏదైతే దోషం ఉంటుందో అది కూడా తొలగిపోతుంది. అట్లా ఏం అలాంటిది ఏం లేదు. మనది క్రికెట్ లో మన భారతదేశానికి మనం చాలా అనుకూలిస్తుంది. అట్లా ఏం లేదు. మనం పట్టుదలతో ఆడితే మనం గెలుస్తామనేటువంటి అవకాశము, ఆశ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనమే కాదు, ఎక్కడెక్కడైతే ఎవరైతే టీవీలలో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకు, టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చూద్దాం. వాళ్ళు టాస్ గెలిచే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. అంటే ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఒకసారి విజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయ్ గారు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద సిరీస్ ఇండియా గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి బౌలింగ్ క్లిక్ అయితే ఒకసారి బ్యాటింగ్ క్లిక్ అవుతుంది. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భం లాస్ట్ మ్యాచ్ ఏకంగా 250 స్కోర్ చేసినప్పటికీ దట్ వాస్ ద టెన్స్ సిచ్యువేషన్. ఎందుకని ఇలా? అంటే బ్యాటింగ్ లో ఎస్ విజయ్ గారు, ప్రతి మ్యాచ్ లో ఎందుకన్నా ఈ టోర్నమెంట్ లో ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే బ్యాటింగ్ లో గానీ, బౌలింగ్ లో గానీ. మీరు చెప్పినట్టుగా లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ కలిసి వచ్చింది అంటే బౌలింగ్ లో కూడా ఇబ్బంది పడ్డారు. ఆల్మోస్ట్ 7 runs తో గెలిచారు. వెరీ నెక్ అండ్ నెక్. అవును, కారణం ఏంటనే తెలియదు. కలిసికట్టుగా సమిష్టిగా ఎందుకు రాణించడం లేదు. ఒకసారి ఎవరో బ్యాట్స్మెన్ ఆడితే ఒకసారి బౌలింగ్ ఫెయిల్ అవుతుంది, ఒకసారి బౌలింగ్ ఫెయిల్ అయిందంటే బ్యాటింగ్ వస్తుంది, ఒకసారి బ్యాటింగ్ ఫెయిల్ అయితే బౌలింగ్ ఎవరో ఒకరు ఆదుకుంటున్నారు. ఈ రోజు ఫైనల్ కాబట్టి అందరూ కలిసికట్టుగా సమిష్టిగా రాణించి ఈ రోజు కప్ తీసుకొస్తారు డెఫినెట్ గా నమ్ముతున్నానండి. ఓకే, బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు అభిషేక్ శర్మ, ఈరోజు అభిషేక్ శర్మకు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. కెన్ వి హోప్ ఆన్ హిమ్ టుడే? డెఫినెట్ గా అభిషేక్ శర్మ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి. తప్పకుండా ఆడతాడు.
కానీ ఎందుకనో అంటే స్పిన్నర్స్ ని ఓపెనింగ్ బౌలింగ్ చేయించడం వలనో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం వల్ల జరుగుతుంది. తన కనుక ఓపిక్ గా ఫస్ట్ అంటే లూజ్ బాల్ పనిష్ చేసి సింగిల్ ఆడి ఒక 2-3 ఓవర్స్ ఎట్లయితే కనుక తప్పకుండా మ్యాచ్ విన్నర్. మనం చూసాం ఇంతకుముందు అభిషేక్ శర్మ ఎంత బ్రిలియంట్ పెర్ఫార్మ్ చేశాడో. కొంచెం ఓవర్లు 6-7 ఓవర్స్ ఉంటే కనుక తను మ్యాచ్ ని ఏ విధంగా తీసుకెళ్తారో కూడా చూసాం. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ ఆడితే కనుక డెఫినెట్ గా మ్యాచ్ విన్నర్ అవుతాడని చెప్పి నమ్ముతానండి. ఓకే ఫణేంద్ర శర్మ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఫణేంద్ర శర్మ గారు, టాస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ రోజు లక్ భారత్కి ఏ విధంగా ఉంది అంటే ఈ గ్రహాల కూటమి కావచ్చు, లేకపోతే ఆదివారం లాంటి వారాల ప్రభావం కావచ్చు, లేకపోతే వీటి ప్రభావం ఈరోజు టీమిండియాకి ఎలా ఉంది అనుకోవచ్చు? ప్రస్తుతానికి టాస్ టాస్ గెలిచి మనం బ్యాటింగ్ తీసుకుంటే మన ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో మన అభిషేక్ శర్మ కానీ ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా చాకచక్యంగా భారీ షాట్లు వచ్చిన బాల్ని ఉపయోగించి కొడితే మాత్రం మనదే విజయం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే ఐ రిక్వెస్ట్ విజయ్ గారు అండ్ ఫణేంద్ర శర్మ గారు ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్